నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాక్ భారత్ మధ్య అసలు ఏం జరుగుతుంది? యుద్ధం వైపు ఇవి అడుగులు వేస్తున్నాయా? మరొక వైపు యుద్ధమే ఉత్తమం అని చెప్పి కొంతమంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? చైనా ఆలోచన ఏంటి? అమెరికా ఏం చేయబోతున్నది? ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటుగా ఈనాటి స్పెషల్ డిబేట్లో డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే తురగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా పుల్లారావు గారు వెర్షన్ తీసుకుందాం. సార్ నమస్తే. సార్ పుల్లారావు గారు నమస్కారం. సార్, ఈరోజు ఒక అద్భుతమైన కాలం ఒకటి చూసాం. మీది దౌత్య యుద్ధమే ఉత్తమం అని చెప్పి మీరు సూచించిన అంశం. ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతుందా? మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇన్నున్నాయని కూడా చూపిస్తున్నారు. అవన్నీ కూడా భారత్ వైపు ఎక్కువ పెట్టామని చెప్తున్నారు. అంటే భయపిస్తున్నారా? భయపిస్తే భయపడే స్థితిలో భారత్ ఉందా? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం భయపడాలి. ఎదరవాడిని తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎదరవాడు ఎంతవరకు వెళ్తాడో అంచనాలన్నీ మన వాళ్ళు వేస్తాయి. పాసిబిలిటీస్ అన్నీ కంప్యూటర్లో చెప్తాయి, ప్రాబబిలిటీస్ చెప్తాయి. ప్రాబబిలిటీ ఎంత ఛాన్స్ ఉన్నది. పాకిస్తాన్ అణు బాంబులు అంటారా, అణు వైద్యులు అంటారా, అంటారా, ఆ కోడ్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కోడ్లు అంటే ఆ కోడ్లు లేకపోతే ఎగరవు. ఆ కోడ్లు ఆర్మీ దగ్గర ఉన్నాయా, వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయా, అమెరికా దగ్గర ఉన్నాయా? మనకు తెలియదు. వాళ్ళ దగ్గరే ఉన్నాయనుకుంటాం. అంత సింపుల్ కాదు. వాళ్ళు వాడితే మనం వాడతాం. అంత సింపుల్ కాదు. 1945 తర్వాత, హిరోషిమా నాగసాకి తర్వాత 80 ఏళ్ళు ఉంది. ఆ రోజుల్లో ఒక అమెరికాకే ఈ యాటమ్ బాంబులు అయి ఉంటాయి. ఇప్పుడు 20 దేశాలు, 20-30 దేశాలు లెక్కలేదు. ఇప్పటివరకు వాడలేదు. ఎందుకంటే అదొకటి జాగ్రత్తగా ఉంటుంది. ఒకనప్పుడు మీకు చిన్న ఇష్యూ చెప్తున్నా. రష్యాలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ బేసెస్ అన్ని ఎక్కడ ఉంటాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. యుక్రెయిన్లో ఉంటాయి. యుక్రెయిన్లో ఉంటాయి. అంత 90% రష్యన్ అటామిక్ బాంబులు, ఏములు, రాకెట్లు, మిసైల్స్ అంతా యుక్రెయిన్లో ఉంటాయి. కొన్ని కారణాలు ఉంటే వాళ్ళకి స్వతంత్రం ఇచ్చాక అగ్రిమెంట్ తరఫున యుక్రెయిన్ అవన్నీ రష్యాకి ఇచ్చేసారు. సో ఇవాళ ఏడుస్తుంది యుక్రెయిన్. అది వేరే కాదు. సో అది ఒకటి. రెండోది ఏంటంటే, పాకిస్తాన్కి 1947 నుంచి మనతో విరోధం తగ్గలేదు. చైనా భారతదేశం విరోధి ఓపెన్గా అయిపోయాక 60 రోజులు అప్పటి నుంచి పాకిస్తాన్కి ఇంకా బలం వచ్చింది. కనపడిన బలం. ఇవాళ పాకిస్తాన్ బాంబులు ఎవరిచ్చారు? వాళ్ళ దగ్గర ఏం రీసెర్చ్ చైనా ఇచ్చింది. భారతదేశాన్ని నొప్పి పెట్టమని చైనా ఇచ్చింది. అంత రిస్క్ తీసుకుని వచ్చాయి. సో తప్పకుండా మనకి ప్రపంచం అంతా ఇవాళ ఒక రిస్క్ ఉన్న ప్రదేశం. ప్రపంచం అంతా మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మన దగ్గర ప్లేన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, చైనా ఇచ్చింది. మన దగ్గర మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, చైనా ఇచ్చింది. హెలికాప్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నాక కేర్ఫుల్గా పాకిస్తాన్ మాటలు మాట్లాడే అన్ని ఎలాగొస్తాయంటే, ఇప్పటి వరకు 1960లో ఇండస్ ఒప్పందం, ఇండస్ నది ఒప్పందం భారతదేశం పాకిస్తాన్తో వచ్చేసి మీరు అడగవచ్చు ఎందుకు చేశారంటే, ఏంటి అసలు పుట్టి లేదా యుద్ధం అంటే 60లో కొద్దిగా చల్లారిపోయింది పాకిస్తాన్ భారతదేశం విరోధం. నెహ్రూ గారు కరాచీ వెళ్ళి సంతకం పెట్టారు. దేనికి పెట్టాడంటే, మన ప్రజలిద్దరికీ ఒక మంచి జస్టిస్ చేశాడు, తప్పులేదు. అప్పుడు అంత చక్కటి సంబంధం 65కి ఎలా పాడైపోయిందంటే, చైనా దిగి పాటు చేసేసి ఆ అయూబ్ ఖాన్ తీసి పారేశారు, కూడా తీసుకొచ్చారు, మనతో గొడవలు. కానీ ఈవేళ ఆ రోజు నుంచి ఎన్ని యుద్ధాలు చేసినా, బాంబేలో ఉగ్రవాదీలు మనల్ని అటాక్ చేసిన, పార్లమెంట్ని అటాక్ చేసిన, 65లో యుద్ధం జరిగింది, 71లో యుద్ధం జరిగింది, దాని తర్వాత 90 నుంచి రోజు యుద్ధం జరుగుతుంది. వేల మంది భారతీయులు చచ్చిపోయారు పాకిస్తాన్. అయినా మనం ఇది వాడలేదు. ఈ ఒప్పందం ఒకటి వాడాం. ఇది ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఇది మనం వెయిట్ చేసి చూడాలి. గవర్నమెంట్ ఇండస్ నది ట్రీటీని పక్కన పెడుతున్నామన్నారు, ఆప్ చేస్తున్నారు. మీరు అనలేదు. పక్కన అంటే మాకు అగ్రిమెంట్ లేదు మీతో, మేము చేసేది చేస్తున్నాం అంతే. ఆ అగ్రిమెంట్ నేను పాటించట్లేదు, కానీ మీరు వెళ్తుంది కదా. కానీ పెద్ద వార్నింగ్ పాకిస్తాన్కి అయిపోయింది. ఎన్ని ఆటం బాంబులు ఉండినా ఏదైనా పాకిస్తాన్ ప్రజలు కూడా మర్చిపోయారు. ఇండస్ నది భారతదేశం నుంచి
భారతీయ ప్రజలు పూర్తిగా ఎవరికి 1% కాదు 0.1% కూడా నాలెడ్జ్ లేదు. మనం నీరు ఇస్తున్నాం, నీరు మనం ఆఫ్ చేస్తే వాళ్ళు తట్టుకుంటారు. అది చెప్తుందా. కొత్త సోర్సెస్ వస్తాయి చైనా నుంచి నీరు, అవన్నీ వదిలేయండి. కానీ ఇది ఒక పెద్ద దెబ్బ కాబట్టి మనం చూడాలి.